దేశవ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్ హెచ్సీయూలో పరిధిలో ఉన్నటువంటి 400 ఎకరాల్లో విస్తరించిన అడవిని నేలమట్టం చేయడంపై తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. ఇక రాత్రికి రాత్రి జేసీబీలు వచ్చి చెట్లను కూల్చేస్తుంటే అడవిలో నివాసం ఉంటున్న జింకలు, నెమలీలు ఎటుపోవాలో తెలియక అర్తనాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోస్ ని టాలీవుడ్ లో ఉన్న ప్రతి టాప్ సెలబ్రిటీ ఇన్స్టాలో తమ స్టోరీస్ లో షేర్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి మానవత్వం లేని చర్య అని మండిపడుతున్నారు. ఇప్పటికే కల్కి డైరెక్టర్ నాగశ్విన్ వంటి వారు నేరుగా మీడియా ముందే ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇక ఇన్స్టాలో అయితే రేణు దేశాయ్, సమంత, శ్రీలీల, రష్మిక, ఉపాసన కొనిదెల, సుష్మిత కొనిదెల ఇలా అందరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి యాంకర్ అనసూయ వచ్చి చేరింది. జింకలు, నెమలీలు మరియు ఇతర వన్యప్రాణులు అడవిని నేలమట్టం చేసిన తర్వాత ఎటు వెళ్లాలో తెలియక రోడ్ల మీదకు వచ్చిన కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ కంటతడి పెట్టుకుంది. హెచ్సీలో జరిగిన ఈ సంఘటన నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఇది ఖచ్చితంగా భరించలేనిది. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమంటూ వ్యక్తం చేసింది ఆవేదన. సమాజంలో జరిగే పలు సంఘటనలు తనకు అనిపిస్తే నిర్మోహమాటంగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది అనసూయ. అయితే ఇలా అనసూయ కామెంట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చాన్యాంశంగా మారింది. అయితే కొంతమందికి మాత్రం ఇలా సెలబ్రిటీస్ వరుసగా స్పందించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో, దేశంలో జరిగే ఎన్నో ముఖ్యమైన దుర్ఘటనల్లో మౌనం పాటించే సెలబ్రిటీస్ అకస్మాత్తుగా ఇలా ఎవరో ఆదేశాలు జారీ చేసినట్టు అందరూ ఒకేసారి నిరసన వ్యక్తం చేస్తున్నారేంటి? అంటే ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ తెలుసు కాబట్టి వాళ్ళ చేత ఆయన చేపిస్తున్నారా, లేకపోతే నిజంగానే సెలబ్రిటీస్ అందరూ ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదని కాంగ్రెస్ మద్దతుదారులు ఇన్స్టాలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు టాలీవుడ్ సెలబ్రిటీస్ ని మిడిమిడి జ్ఞానంతో భవిష్యత్తులో జరుగుతున్న అభివృద్ధిపై వ్యతిరేకత చూపిస్తున్నారు? గతంలో అల్లు అర్జున్ విషయంలో కూడా ఇలాగే స్పందించారు. అసలు ఈ సెలబ్రిటీస్ కి ఏమవుతుంది అంటూ నిలదీస్తున్నారు. ఈ అంశం ఇంకా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి మరి.